అమరావతిలో నారాయణ పర్యటన ప్రతి రైతుకి న్యాయం చేస్తామని భరోసా 3 ఏళ్లలో పనులు పూర్తవుతాయన్న మంత్రి. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం 24న ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం. హైదరాబాద్ కు రాష్ట్రపతి ముర్ము గవర్నర్ సీఎం కిషన్ రెడ్డి ఘన స్వాగతం. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస. వైద్యారోగ్య శాఖపై చంద్రబాబు సమీక్ష. జనవరి నుంచి సంజీవని అమలుకు ప్రణాళిక. మొదట చిత్తూరు, తర్వాత రాష్ట్రమంతా అమలు. కృష్ణా జలాల పరిరక్షణలో సర్కార్ విఫలం. చంద్రబాబుకు 9 పేజీల లేఖ రాసిన జగన్ సీమ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు. లిక్కర్ కేసుతో మా ఆస్తులకు సంబంధం ఏంటి? 29 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. ఆస్తుల అటాచ్మెంట్ పై చెవిరెడ్డి బహిరంగ లేఖ. ఉద్యోగం నుంచి సిఐ శంకరయ్య డిస్మిస్. వివేక హత్య టైంలో పులివెందుల్లో బాధ్యతలు. రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించారని తొలగింపు. ఫిర్యాదులపై ముంచుకొస్తోన్న గడువు. స్పీకర్ ను కలిసి టైం అడిగిన కడియం. విచారణకు దానం హాజరుపై ఉత్కంఠ. కడియం కోసం దానంతో రాజీనామా యత్నం. మీడియాతో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. జీహెచ్ఎంసీ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయన్న నేత. టిడ్కో గృహ నిర్మాణాలపై చంద్రబాబు రివ్యూ. 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. ఉగాదికి 5 లక్షల మందికి ఇళ్లు ఇస్తామన్న సీఎం. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం విఫలం. దళారులు 700 రూపాయలు తక్కువకి కొంటున్నారు. గతంలో మార్క్ ఫెడ్ ద్వారా కొన్నామన్న బొత్స. విలువైన భూములపై రేవంత్ సర్కార్ కన్ను. భూ కుంభకోణానికి తెరతీశారన్న కేటీఆర్. సీఎం కి తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని కామెంట్. పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారు. కేటీఆర్ ఆరోపణలకి శ్రీధర్ బాబు కౌంటర్. ఫార్ములా ఈ కేసులో చట్టపరంగా వెళ్తామన్న మంత్రి. రాజమౌళికి తన అభిప్రాయం చెప్పే హక్కుంది. గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్స్టర్ అవ్వాలా? రాజమౌళికి మద్దతుగా ఆర్జీవీ ట్వీట్. విద్యార్థి యువజన సంఘాలతో లోకేష్ భేటీ. పలు అంశాలపై చర్చించిన నేతలు. సమస్యలను పరిష్కరిస్తానన్న మంత్రి లోకేష్. డబ్బు కోసమే బెట్టింగ్ ప్రమోషన్. నిర్వాహకులపై ప్రశ్నలకు నో రియాక్షన్. సమస్యల వల్లే పైరసీలోకి దిగానన్న రవి. 3 రోజుల దక్షిణాఫ్రికా టూర్లో మోదీ. జోహాన్స్బర్గ్ లో ప్రధానికి ఘన స్వాగతం. G20 శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్న పీఎం. మావోయిస్ట్ కారిడార్ ను విముక్తి చేస్తాం. వచ్చే మార్చి నెలాఖరుకల్లా నక్సలిజం అంతం. మరోసారి వక్కాణించిన అమిత్ షా. కర్ణాటకలో కొనసాగుతున్న డ్రామా. పూర్తి కాలం ఉంటానన్న సిద్ధరామయ్య. సీఎం నాయకత్వంలో పనిచేస్తానన్న డీకే. దేశంలో 4 కార్మిక కోడ్లు. 29 చట్టాల స్థానంలో అమలు. కార్మికుల హక్కులను రక్షిస్తానన్న మోదీ.